హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? నా పేరు వచ్చేసి లావణ్య అండి. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ క్లాస్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది వచ్చేసి నిన్న సాయంత్రం చపాతీ చేస్తున్నానండి. పప్పు అవుతుంది. పప్పు అయితే ఒకసారి వేడి చేద్దామని గ్యాస్ మీద అయితే పెట్టేస్తున్నా. ఎందుకంటే నిన్న ఏం కర్రీ చేయలేదండి. కొంచెం బిజీ ఉన్నా. ఇంటికి అందరూ మా తమ్ముడు మా మమ్మీ వచ్చి వెళ్ళిపోయారు. తినేసి వెళ్ళమంటే వద్దు, మేము అక్కడ తింటామంటే పంపించినండి. వాళ్ళు పోయిన తర్వాత నేనైతే చపాతీ అయితే చేస్తున్నా. చపాతీ చలికాలంలో కొంచెం వేడినీళ్ళు కలిపి చేస్తే సాఫ్ట్గా వస్తుందండి. చూసిరండి, ఇక్కడ పూజ మార్నింగ్ చేసిన, నైట్ 7:30 అయింది. అయినా కూడా దీపాలు ఉన్నాయండి. ఇట్లుంటే మంచి అనిపిస్తుంది కదా, మస్తు కళ అనిపిస్తుంది కదా. నాకు బాగా ఇష్టం అండి ఇట్లా సాయంత్రం దాకా దీపాలు ఉంటే. ఎందుకో పాజిటివ్గా అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి కొంచెం ఏ పని జరగకపోతే బాగా అనిపిస్తుంది కదండి. ఇక్కడ చపాతి అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా బోర్లు కూడా దొమ్మలేదు, సరటం లేదండి. చూసిన దోశ చెంచాతోటి తీస్తున్న చపాతి అస్సలు తీయరాట్లేదండి. ట్రై చేస్తున్న తొందర అప్పటికే లేట్ బాగా అయిపోయింది. అసలు ఎక్కడ పని అక్కడే ఉంది. బోర్లు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, అన్నీగా మార్నింగ్ చేద్దామని ఈ చలికి ఏం చేస్తా బయట అని ప్రస్తుతానికైతే చపాతి చేసి తినేసి పడుకుంటామండి. బాగా అలసిపోయినామండి అసలు పొద్దునుంచి తిరిగి తిరిగి తిరిగి. మీరందరూ ఏం చేసుకున్నారు? మీరు డిన్నర్ ఏం చేశారు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో. ఇక నైట్ చపాతీ పడుకున్నామండి. ఇది వచ్చేసి పొద్దున మార్నింగ్ నల్లు వస్తుందండి మాకు, నీళ్ళు మొత్తం పట్టుకున్నా. నేను చెప్పిన కదా బోళ్ళు బాగున్నాయని, అన్ని బోళ్ళు తోమేసిన అండి. ఇంకా కొన్ని బోళ్ళు అయితే ఇంట్లో కూడా పెట్టిన, ఇవైతే ప్రస్తుతానికి ఇక్కడ పెట్టిన. ఇట్లా బకెట్లల్లో టబ్బులల్లో మొత్తం నీళ్ళు పట్టుకుంటే ఇక పని అంతా అయిపోయాక ఇవి ఉంటే ఒక రోజు నల్ల రాకుండా మాకు సరిపోతాయండి. ఇలా ఫ్రైడే కదా, మొత్తం బయట మొత్తం కడిగేసిన. ఇక ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా ముగ్గులు వేసి మళ్ళీ పూజ చేసుకుంటా అండి. తర్వాత వంట చేసుకుంటే అయిపోతుంది. స్కూల్కి పంపించిన తర్వాత వంట చేసుకుంటా. సరే, పొద్దున ఇంత ప్రశాంతంగా ఉన్నప్పుడు కొంచెం టీ అన్న కాఫీ అన్న తాగాలి కదా. ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లోకైతే వచ్చి కొన్ని హాట్ వాటర్ అయితే పెట్టుకుంటున్నా అండి. తర్వాత పక్కకైతే టీ పెట్టిస్తున్నా. ఎందుకంటే కొంచెం వేడి నీళ్ళు తాగి టీ తాగితే కొద్దిగా చలికాలం మంచిగా అనిపిస్తుంది కదా. ఈరోజు కూరగాయలు తెమ్మంటే మళ్ళీ చిక్కుడుకాయ తెచ్చిన. ఎప్పటికీ చిక్కుడుకాయనే ఉంటుందండి మా ఇంట్లో. రోజు పెట్టినా తింటారు మా ఇంట్లో అయితే. ఇక నాకైతే విసుకొస్తుంది చిక్కుడుకాయ వండి. చిక్కుడుకాయ ఒక కట్ట కొత్తిమీర, ఇంకొక కట్ట ఒక కరివేపాకు కూడా తెచ్చిండండి. ఇదంతా ఇక ఉల్లాకు కూడా తీసుకొచ్చిండు, ఉల్లాకు కూడా వచ్చిందండి. ఇంకా వేరేమైనా కూరగాయలు అంటే ఏం లేవు, చిక్కుడుకాయ ఉంది అన్నాడు. ఏమున్నది వేయలే అండి. ఎందుకంటే ఈరోజు ఇక ఫ్రైడే కదా, పూజ అయితే చేయాలని ఒక కొబ్బరికాయ, ధూప్ స్టిక్స్, ఒక గంధం డబ్బా తెప్పించిన అండి. ఆయిల్ కూడా లేకుండే కానీ మర్చిపోయానండి, తెప్పియలేదు. ఇక కొంచెం కొంచెం ఉంటే ఉన్నదాంతో అడ్జస్ట్ చేసి ముట్టించిన దీపం అయితే. తలస్నానం చేసి ఇంట్లో పనంతా అయిపోయి మంచిగా పూజ చేసుకున్నాండి. అలా కొబ్బరికాయ కూడా కొట్టేసిన. ప్రతి ఫ్రైడేకి కొబ్బరికాయ అయితే కొడతానండి నేను. ఎందుకో ప్రశాంతంగా మంచిగా పాజిటివ్గా అనిపిస్తుంది. కానీ ఇలా బాగా బాగా ఎందుకో కొంచెం ఇబ్బంది పడ్డట్టు అనిపించిందండి. బిజీగా పూజ చేసినంతసేపే ప్రశాంతంగా ఉన్నా. తర్వాత ఏదో ఒకటి అయింది. తర్వాత చెప్తా ఫ్రెండ్స్, రేపు లాంగ్ వీడియోలో అయితే చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి, టేక్ కేర్ ఫ్రెండ్స్. ఓకేనా?